హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాగార్జున కొండ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాను అనమాట. అంతేకాకుండా ఈ యొక్క వీడియో మీకు నా ఛానల్లో మొదటి వీడియో అండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలు మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు తీసుకురావడమే నా బాధ్యత. కాబట్టి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో నాగార్జున కొండ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారనమాట. అయితే నాగార్జున కొండ గురించి తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళక చాలా అయితే ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అంటే అక్కడ తెలిసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేకుంటారు. కాబట్టి అందరూ ఉద్దేశించి ఈ యొక్క వీడియో చేయడం జరిగిందనమాట. అక్కడ వెళ్ళగానే అయితే బోటింగ్ అయితే వెళ్ళానమాట. అంతేకాకుండా అక్కడ దిగంగానే మనకు గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ బోటింగ్ విషయం చెప్పాలంటే ఆ బోటింగ్ మొత్తం టికెట్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట, తీసుకుని వెళ్ళాలి. అంతేకాకుండా ఇక్కడ మనకి మ్యూజియం అయితే కనబడుతుంది. ఈ మ్యూజియం సుమారు 80 సంవత్సరాలు అయితే పట్టిందనమాట ఈ మ్యూజియం కట్టించడానికి. అంతేగాని ఈ మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా మనకు కనబడుతుంది అనమాట. మీరు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా గమనిస్తానండి. ఈ వీడియోని చూసి నేను ఒక వాయిస్ ఓవర్ ఇస్తానమాట. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి. రెడ్డి రాజుల కాలంలో అయితే ఈ యొక్క పెద్ద గోడను కట్టించడం జరిగిందనమాట. అంటే పక్కన రాజులు కొంచెం మతి మార్పించడానికి అయితే ఈ యొక్క గోడని కట్టించారనమాట. అంతేకాకుండా ఇది ఒక పెద్ద బావి అనమాట అని చెప్పుకోవచ్చు. చూడండి, మెట్లు కూడా ఉన్నాయి. ఇది ఏమి లేదండి, ఇది ఐస్లాండ్ లోపల ఉంది కాబట్టి చుట్టూ మన కృష్ణానది నీళ్లు ఉంటాయి కదా. అయితే కృష్ణానది నీళ్ళు ఉన్నప్పుడు అక్కడ లోతు కానివ్వండి ఎంత లోతు సామర్థ్యంలో ఉందని ఈ యొక్క బావి లోతు చూసి మనం చెప్పేయచ్చు అనమాట. ఎందుకు ఇలా అంటున్నారంటే ఇక్కడ పూర్వీకులు ఇలానే మెజర్మెంట్ చేసేవాళ్ళని ఇక్కడ సోర్స్ మనకు చెప్పడం జరిగిందనమాట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రీనరీతో పాటు చాలా అంటే చాలా చుట్టూ కానివ్వండి మొత్తం ఒక వేసున్నారనమాట. ఎందుకంటే చాలా లోతుందనమాట. ఇది ఒక చిన్న మొక్క కనబడిందని నాకు చూస్తూ వెళ్తుంటే. ఈ మొక్క పేరేమిటి తెలిసిన ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా నాగార్జున కొండలో అంటే తిరగడానికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తిరగడానికి అయితే మంచిగా రోడ్లు వేశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా వెళ్తూ ఉండగా మనకు మొదటి అయితే బృహత్ శిలా సమాధి అయితే మనకు కనబడింది అనమాట. ఇదే అది ఖచ్చితంగా. ఎందుకంటే బృహత్ శిలా సమాధి అంటే ఏమీ లేదండి, ఇక్కడ మనుషులు చనిపోయినప్పుడు పూడ్చిపెట్టడానికి మనకు ఒకలాంటి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కాల్ చేస్తున్నారు లేదా ఒక సమాధి కట్టేస్తున్నారు అనమాట. కానీ అప్పుడు మనకి కాల్ చేయడం లేదు కాబట్టి దీంట్లో పెట్టి కప్పేసేవారు అనమాట. ఆ కప్పడానికి 2 నల్లవి ఉన్నాయి చూడండి ఖచ్చితంగా. అవి 2 పైన కప్పేసాయి. అంతేకాకుండా ఇది క్రీస్తు పూర్వం 200 సంవత్సరానికి చెందినదని వీళ్ళు చెప్పడం జరిగింది మనకి. కానీ ఇది మొత్తం మనకి గర్భస్థం అంటే భూమిలో పూడ్చిపెట్టడం జరుగుద్ది అనమాట. ఇది రెండోది అయితే మనకి సింహగృహం అంటే ఏమీ లేదండి. ఇది ఖచ్చితంగా అంటే బౌద్ధ మత గురువులు చాలామంది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్తూనే ఉంటారు కదా. అంటే బౌద్ధ మత వ్యాప్తి కానివ్వండి, వాళ్ళకి చాలా అంటే చాలా మీటింగ్స్కి అలా ఉంటాయి. వాళ్ళకి బౌద్ధ మతం గురువులు కానివ్వండి, బౌద్ధ మతంలో శిష్యులు కానీ చాలామంది ఉంటారు కదా. అయితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అంటే మనకి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ నుండి కొంచెం అదే పూజ చేసుకుని సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళు ఇటుపక్క మనం చూసినట్లయితే బుద్ధుని యొక్క బొమ్మ మనకు కనబడుద్ది అనమాట. ఎందుకంటే ఇలా అంటున్నానంటే బుద్ధుని యొక్క బొమ్మ చుట్టూ మనకు ఒక చిన్న చిన్న రూములు కానివ్వండి మొత్తం చూపిస్తూనే ఉంటారనమాట. మీరు అనుకోవచ్చు అంటే రూమ్స్ అంటే ఏంటి ఇలా ఉన్నాయి అంటే కట్టి ఉండాలి కదా అని అనుకుంటారు కదా. మీకు ఒక సస్పెన్స్ అయితే లాస్ట్లో అయితే ఖచ్చితంగా ఉంచానమాట. ఈ వీడియో లాస్ట్లో ఖచ్చితంగా ఆ సస్పెన్స్ మీకు వివరిస్తాను అనమాట ఏంటో అది. అంతేకాకుండా చూడండి చుట్టూ మనకి ఒక స్తంభాలు లాంటివి పెట్టారనమాట. అవన్నీ ఏమీ లేదని ఇదిగోండి మీరు బుద్ధుని యొక్క బొమ్మ. ఇది ఖచ్చితంగా మన ఇంగ్లాండ్లో దీని యొక్క ఒరిజినాలిటీ ఉందన్నమాట. ఇవన్నీ మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఖచ్చితంగా మన ఆంధ్రాలో అమరావతిలో ఉన్నది, మన మ్యూజియంలో ఉన్నది. ఇక్కడ ఉండేది 3 మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట బుద్ధుని యొక్క బొమ్మలు. ఇది మెయిన్ ఒరిజినాలిటీ ఎక్కడ ఉందంటే మన ఇంగ్లాండ్లో ఖచ్చితంగా ఒరిజినాలిటీ బొమ్మ అయితే మనకి ఇంగ్లాండ్ మ్యూజియంలో మనకి బుద్ధుని యొక్క ఒరిజినాలిటీ బొమ్మ మనకి అక్కడ ఉండడం జరిగింది. మీకు ఇలా వీడియోలు అయితే మొత్తం నేను వివరంగా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక సస్పెన్స్ ఉందని చెప్పాను కదా, అవేంటి లాస్ట్లో చెప్తానమాట. ఇవన్నీ మనకి చిన్న చిన్న రూమ్స్ లాగా బౌద్ధ మత గురువులు ఇంకా శిష్యులు ఉండడానికి కానీ నివాసం ఉంచడానికి అయితే మనకి కట్టించడం జరిగిందనమాట. నేను వెళ్ళే ముందు రోజైతే ఇక్కడ వర్షం పడిందనమాట. అంటే మనం నడుస్తున్నప్పుడు కొంచెం అచ్చుముద్దలు అయితే కాళ్ళ అచ్చుముద్దలు అయితే ఖచ్చితంగా కనబడుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఇది మన బౌద్ధ మతంలో ఒక స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే మన బౌద్ధ మతంలో ఇలా ఎందుకు ఉంటుందంటే ఇది ఒక చైత్య గృహం అనమాట. ఇవి చాలా చోట్ల మనకి నాగార్జున కొండలో ఉన్నాయన్నమాట. ఇది పైనుంచి అంటే కిందకి చూస్తున్నట్లు ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళందరూ బౌద్ధ మతం వాళ్ళైతే చుట్టూ తిరిగిపోతూ ఉంటారు. కానీ నేను రిస్క్ చేసి పైకి ఎక్కి మీకు చుట్టూ వ్యూ చూపిద్దామని తీశానమాట. కొంచెం బౌద్ధ మతం వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే సారీ అండి. అంతేకాకుండా ఇక్కడి నుంచి చూడండి అనమాట. మనం ఈ రెండో ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఈ రెండో ప్లేస్ ఏమీ లేదండి, చిన్నపాటి రాళ్ళతోటి ఉన్న గోడలు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఒక గుడి అనుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ నాకు సోర్స్ ద్వారా అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా మనకు శివాలయం అనమాట. శివాలయం అంటే శివుని యొక్క గుడి మన శివాలయమే కదా అంటాము.
కాబట్టి శివాలయంతో అంటారనమాట. ఎందుకంటే చూడండి, ఈ గోడలు చూడండి, అంటే వర్షాకాలం పడినప్పుడు లోపలికి ఎటువంటి తడి కనపడకుండా ఇటుపక్క మనకి పాలరాయితో కట్టారని, పాలరాయి కదా, ఏదో ఒక రాయి అనమాట, ఆ రాయితో కట్టారు. ఇటుపక్క కూడా కట్టి మధ్యలో మాత్రం మనకి కట్టించారు, చూశారు కదా ఇలా ఉంటుందని. లోపల పోతా ఉంటే పైన షేప్ మాత్రం ఇదిగోండి, ఇక్కడ మనకి శివలింగంగా పెట్టడం కానివ్వండి, అంటే ఇప్పుడు లేదు, పెట్టేవాళ్ళు అనమాట. చుట్టూ చూడండి అనమాట, ఈ పైన వరకు డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ మాత్రం లోపల ఇది ఒక హిందువులు అండ్ బౌద్ధ మతం దగ్గర హిందువు ఏందో మీకు చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. బట్ ఇక్కడ చాలామంది పూర్వీకులు నివసించేవాళ్ళు కదా, అలా పూర్వీకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హిందూస్ అయితే పూజించేవాళ్ళు అనమాట. ఇది శివాలయం మొత్తం ఇక్కడ నీళ్ళు ఇలా పోతానే ఉంటాయి. ఈ యొక్క శివాలయం బయట వ్యూ అయితే చాలా బాగుంది. లోపల నుంచి పైన డిజైన్లు కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇది పక్క పక్కనే అంటే మంచి మంచి ప్లేస్లు ఉన్నాయన్నమాట. చూసే అంటే వ్యూ ప్లేస్లు చాలా ఉన్నాయి కాబట్టి మేము ల్యాగ్ చేయకుండా అయితే మీకు అంటే దారి చూపిస్తున్నాను అనమాట, ఇలా వెళ్ళాలని. చూడండి, ఖచ్చితంగా ఇది ఒక శాంతశ్రీ చైత్యగృహం అనమాట. ఈ శాంతశ్రీ చైత్యగృహం అంటే ఏమీ లేదండి, అంటే ఇక్ష్వాకుల కాలంలో, ఇక్ష్వాకుల వంశపు రాజుల కాలంలో అయితే మనకి అంటే చైత్యశ్రీ అంటే చైత్యశ్రీ కాదు, శాంతశ్రీ అనమాట. శాంతశ్రీ అంటే ఎవరంటే ఇక్ష్వాకుల రాజులు ఒక చెల్లెలు అనమాట. ఆమె ఈ యొక్క అంటే ఈమె ఏమీ లేదండి, ఈమె ఖచ్చితంగా బౌద్ధ మతం తీసుకున్నప్పుడు బౌద్ధ మతంలో అంటే గుర్తుగా అయితే మనకి ఇది ఒక కట్టించడం జరిగిందనమాట. శాంతశ్రీ చైత్యగృహం అనమాట దీన్ని అంటారనమాట. వశిష్ఠపుత్ర అనమాట ఈమె. కాబట్టి ఈమె మనకు అంటే ఒకగానొక చెల్లెలు అనమాట. ఆచార్యుల గురించి ఆచార్యులతో పాటు ఇక్కడ మనకు ఉండి తెలుసుకొని బౌద్ధ మతం పాటించిందనమాట శాంతశ్రీ అనే ఒక లేడీ అనమాట. తర్వాత మనకి ఇది ఒకటి, ఈ చెట్టుని ఎందుకు చూపిస్తారంటే దలైలామా తెలుసు కదా, బౌద్ధ మత గురువులలో ఫేమస్ అయిన దలైలామా గారు ఈ యొక్క మొక్కనైతే ఇక్కడ నాటడం అయితే జరిగిందనమాట. తర్వాత ఈ 5 మనకి ఎందుకు చూపిస్తున్నానంటే ఈ యొక్క స్తూపాలు మనకి మన బుద్ధుని కాలంలో అంటే బుద్ధుని కాలంలో మనకు ఒక 5 ఇన్సిడెంట్స్ అయితే కనబడతాయి కదా. అతని లైఫ్లో మనకి 5 ఇన్సిడెంట్స్ మనకి మెయిన్గా రోగం చూడడం, తర్వాత మృతదేహాన్ని చూడడం, ఇలా చాలా అంటే 5 జరుగుతాయన్నమాట. 5టికి గుర్తుగా మనకి ఇవి 5 స్తూపాలు అయితే మనకి చూపించడం జరిగిందనమాట. అలాగే తన సన్యాసం చూసి ఆ సన్యాసంలోకి వెళ్ళడం మొత్తం జరిగిందనమాట. ఈ ఒక్కటి మనకి ఏం లేదు, ఇక్కడ నీళ్ళు ఉంటాయన్నమాట. ఒక మామూలుగా ఇదేంటంటే ఒక అశ్వమేధ కుండం యాగం చేసేటప్పుడు నేను స్నానం చేయడానికి అనమాట. దీంట్లో నీళ్ళు ఉంటాయి, కానీ ఇక్కడ రాజు మైండ్ని బట్టి అనమాట. చుట్టూ అంటే ఒక సైడ్ అన్ని చుట్టూ మెట్లు ఉంటాయి, గమనించారు కదా మీరు. ఆ చుట్టూ మెట్లు ఎందుకు పెట్టారంటే ఒక రాజు మైండ్ ఎలా ఉండదు ఎవరికి తెలియదు కదా, కాబట్టి చుట్టూ మెట్లు పెట్టి రాజుకి ఎటువంటి అంటే తన మూడు ఎలా ఉండి అట్లా లేచి వచ్చేటట్టు అనమాట. చుట్టూ మనకు మెట్లు పెట్టారు, అంతే. దాంట్లో నీళ్లు పెట్టి తను యాగం ముందు యాగం తర్వాత అక్కడ స్నానం చేసేవారు. తర్వాత మనకి యాగం చేయడానికి మనకు అశ్వమేధ కుండం అని చూపించడం జరిగింది. ఈ అశ్వమేధ కుండం అంటే ఎందుకు మనకు తాబేలు ఆకారం, మీరు గమనించినట్లయితే తాబేలు ఆకారంలో ఉంది. ఈ తాబేలు ఆకారంలో ఎందుకు ఉందంటే మానవ జీవితంలో ఈ లైఫ్ టైంలో మనకి తాబేలు ఎక్కువ కాలం నివసించే జీవి అనమాట. కాబట్టి తాబేలు ఆకారంలో పెట్టడం జరిగింది. ఇంకా మన లాస్ట్ ఫైనల్ వన్ అంటే ఏమీ లేదు. లాస్ట్ ఫైనల్ వన్ అని ఇక్కడ ఉండే వాటిల్లో ఇది మా స్వస్తిక్ స్తూపం అనమాట. స్వస్తిక్ స్తూపం ఏమీ లేదని కృష్ణానది లోయలో దొరికింది ఇది స్వస్తిక్ స్తూపం. ఇదంతా మనకి బౌద్ధ నిర్మాణ ప్రక్రియకి రిప్రజెంటేటివ్గా స్వస్తిక్ స్తూపం అయితే ఉండడం జరిగిందనమాట. మీకు ఒక లాస్ట్ చెప్తాను, ఖచ్చితంగా ఒకటి థ్రిల్లర్ విషయం చెప్తానని చెప్పాను కదా, అది ఏమీ లేదండి. ఇవన్నీ మనకి కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో, నాగార్జునకొండ పరివాహ ప్రాంతాల్లో మనకి ఇవన్నీ దొరకడం జరిగిందనమాట. అవన్నీ అక్కడ ఉండే వాటితో మొత్తం తెచ్చి మన నాగార్జునకొండలో పెట్టారు. అంతేగాని నాగార్జునకొండలో మాత్రం ఇవన్నీ లేవన్నమాట. ఇవన్నీ పక్క నుండి అన్నీ తెచ్చి మన ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. అంతేకాకుండా నాగార్జునకొండలో ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఏమీ లేదు. ఇందాక మీరు చూస్తారు కదా బుద్ధుని బొమ్మ కానీ, మనకి ఇంకా నేను వీడియో ల్యాగ్ అయిందని చెప్పి చాలా చూపించలేదు మీకు. అక్కడ మామూలుగా విష్ణు యొక్క మామూలుగా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. కింద డౌన్లో మన స్నానపు గది మొత్తం బాగున్నాయన్నమాట. అవన్నీ మీకు నెక్స్ట్ టైం మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేసి మీరు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తానన్నమాట.